ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నారు. మేము మరి ఉద్యోగ నిమిత్తం హైదరాబాదు, బెంగళూరు, పొరుగురులో ఉండటం జరుగుతుంది. మరి మాకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, మాకు ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా అంటున్నారు. మీరు చక్కగా ఏలూరు రావచ్చు, అలాగే మీ ఉద్యోగాల వృత్తిపరంగా కూడా వెళ్ళి మీ ఉద్యోగాలు చేసుకునవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. అలా వచ్చినప్పుడు కూడా ఒకసారి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే వ్రతాలు, కార్తీక నోములు కానీ, సత్యనారాయణ వ్రతాలు కానీ ఎటువంటివి కూడా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ 4 దిక్కులు కూడా అమ్మవారి గ్రామంలో ప్రతి గడప గడపకు కూడా అమ్మవారు రోజు కూడా నగర సంచారం జరుగుతుంది కాబట్టి, కావున అమ్మవారిని ఎక్కువగా మనసు అంతరాత్మగా కూడా మనం మనసావాచ కర్మణ క్రియ ఎలా అనుకుంటామో అలాగే అమ్మవారిని ఎక్కువగా నామస్మరణ జరుగుతూ ఉండాలి. అందుకని ఈ విశేషంగా ఈ గంగానమ్మ జాతరలో మన పూర్వం నుంచి మన పెద్దలు పెట్టిన ఆచారం కాబట్టి అదే విధంగా నడుపుతూ జరుగుతుంది.